హల్లెలూయా. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు స్తుతి 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 నాయన. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతి నాయన. పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతి. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతి. పరిశుద్ధాత్మదేవా మీకు స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతి. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతి. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతి. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతి. స్తుతి 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 స్తుతి. హెవెన్లీ ఫాదర్, తండ్రి అయిన దేవా మీకు స్తుతి నాయన. తండ్రి అయిన దేవా మీకు స్తుతి. తండ్రి అయిన దేవా మీకు స్తుతి. తండ్రి అయిన దేవా మీకు స్తుతి. తండ్రి అయిన దేవా మీకు స్తుతి 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 తండ్రి. స్తుతి తండ్రి. స్తుతి తండ్రి. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రత్యక్షమైన పరలోకపు తండ్రి మీకు స్తుతి నాయన. మీకే స్తుతి, మీకే స్తుతి తండ్రి. మీకే మహిమ 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 తండ్రి. మీకు స్తుతి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తుతి 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 నాయన. మహిమ కలిగిన తండ్రి మీకు స్తుతి. మహిమ కలిగిన దేవా మీకు స్తుతి 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 స్తుతి. అల్ఫాయు ఓమేగాయు అయ్యున్నవాడా, మొదటివాడా కడపటివాడా, జీవించువాడా, మృతుడై మరలా బ్రతికిన యేసు ప్రభు మీకే స్తుతి 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 స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. We thank you God, we thank you Lord, we thank you Lord, we thank you Lord. Father God, తండ్రి అయిన దేవా, ఓ తండ్రి అయిన దేవా మీకు స్తుతి స్తుతి. జీవాధిపతి మీకు స్తుతి. పరమ తండ్రి అయిన యెహోవా మీకు స్తుతి. సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వము గల దేవా మీకు స్తుతి. వెలుగును వస్త్రముగా ధరించుకున్న తండ్రి మీకు స్తుతి నాయన. మీకు స్తుతి ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతింపబడుతూ, కొనియాడబడుతూ, ఆరాధింపబడుతూ, పూజింపబడుతూ, మహిమపరచబడుతున్న మా పరిశుద్ధ తండ్రి మీకే మహిమ 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఓ స్తుతి తండ్రి, స్తుతి ప్రభా, స్తుతి తండ్రి, స్తుతి నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీ రక్తాన్ని బట్టి స్తుతి నాయన. కల్వరి సిలువలో మీరు కార్చిన రక్తాన్ని బట్టి, యేసయ్యా మమ్మల్ని ప్రేమించి మీరు చిందించిన రక్తాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతి నాయన. ఓ తండ్రి మీకు స్తుతి స్తుతి స్తుతి. యేసయ్యా మీకు స్తుతి. మీ రక్తంతో మా పాపాలు కడిగారు. మీ రక్తం ద్వారా మాకు నీతినిచ్చారు. మీ రక్తం ద్వారా మాకు పరిశుద్ధతనిచ్చారు. మీ రక్తంతో నాయనా మాకు జయాన్ని, విజయాన్ని ఇచ్చారు. ఓ మీకు స్తుతి నాయన. మీ రక్తంతో మా వస్త్రాలు కడిగినందుకు వందనాలు. మీ రక్తంతో మా శరీర ప్రాణ ఆత్మలను కడిగినందుకు వందనాలు. పరిశుద్ధ తండ్రి మీకు స్తుతి 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 స్తుతి. యేసయ్యా మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది ప్రభువా. ఓ హోలీ స్పిరిట్, వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ లార్డ్. తండ్రి ఈ లైవ్ కార్యక్రమాన్ని నైనా ఈ సమయంలో ఎంతమంది వీక్షిస్తున్నారో, చూస్తున్నారో తండ్రి నైనా వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. పరలోకపు తండ్రి ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెని నైనా మీ హస్తానికి అప్పగించుకుంటున్నాను. నన్ను మీ హస్తానికి అప్పగించుకుంటున్నాను. ఈ లైవ్ కార్యక్రమాన్ని మీ హస్తానికి అప్పగించుకుంటున్నాను. పరమ తండ్రి లోకం భయంకరంగా ఉంది ప్రభువా. మేము దుర్దినాల్లో, దుష్ట యుగంలో మేము జీవిస్తున్నాం తండ్రి. నైనా అనేక రకమైన తెగుళ్ళు ఈ భూమి మీద ఇప్పటికే రిలీజ్ అయ్యి నాయన అనేక మంది మరణానికి కారణమై ఉంది తండ్రి. నాయనా
ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డల మీద ఒక్కసారి మీ హస్తం చాపండి నాయన. తండ్రి, మీ హస్తాన్ని చాపండి. యేసు క్రీస్తు ప్రభువా, మీ హస్తాన్ని చాపండి నాయన. మీ హస్తాన్ని చాపండి తండ్రి. వ్యాధితో ఉన్నవారిని ముట్టండి నాయన. రోగంతో ఉన్నవారిని ముట్టండి ప్రభువా. యేసయ్యా నాయనా, ఈ వైరస్ చేత పీడింపబడే వారిని ముట్టండి. కరోనా వైరస్ చేత, కోవిడ్ డిసీజ్ చేత ఎంతమంది పీడింపబడుతున్నారు. యేసు క్రీస్తు ప్రభువా, ఒక్కసారి కనికరించండి నాయన. ఒక్కసారి కనికరించండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు వాడుకోండి ప్రభువా. నన్ను మీరు వాడుకోండి తండ్రి. ఈ సమయాన్ని మీరు వాడుకోండి ప్రభువా. నీ బిడ్డల్ని ఇప్పుడు తాకండి యేసయ్యా. నీ బిడ్డల్ని ఇప్పుడు తాకండి యేసయ్యా. మీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పారు యేసయ్యా. నేను విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా. ఈ లైవ్ కార్యక్రమం ప్రసారం అవుతుండగా, ఈ మాటలు నీ ప్రజలు వింటూ ఉండగా నాయనా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ఇప్పుడే ఆకాశం తెరవబడునుగాక. ఇప్పుడే ఆకాశం తెరవబడునుగాక. ఇప్పుడే యేసయ్యా, మీ రక్తం, మీ రక్తం, మీ రక్తం, మీ రక్తం, యేసు రక్తం రిలీజ్ అవునుగాక. యేసు రక్తం రిలీజ్ అవునుగాక. యేసు రక్తం రిలీజ్ అవునుగాక. ప్రతి సిస్టర్ మీదకి, ప్రతి బ్రదర్ మీదకి, ప్రతి చిన్నబిడ్డ మీదకి నాయనా, తల్లి తండ్రుల మీదకి, అందరి మీదకి ఇప్పుడు రక్తం, 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 యేసు రక్తం రిలీజ్ అవునుగాక. మరణము, మరణపు ఆత్మ యేసు నామంలో ఈ బిడ్డల నుంచి వెళ్ళి పోవును ఆజ్ఞాపిస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ నుంచి ఎస్ 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 వారి శరీరాల్లో నుంచి, వాళ్ళ గృహాల్లో నుంచి ఈ వాక్యం ఎక్కడ వినబడుతుందో, ఈ లైవ్ కార్యక్రమం ఎక్కడ ప్రసారం అవుతుందో ఆ స్థలంలో యేసు నామంలో జీవం రిలీజ్ అవునుగాక. స్వస్థత రిలీజ్ అవునుగాక. జీవం రిలీజ్ అవునుగాక. విడుదల రిలీజ్ అవునుగాక. యేసు నామంలో విడుదల కలుగునుగాక. యేసు నామంలో విడుదల కలుగునుగాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎస్ ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ప్రతి సిస్టర్ని, ప్రతి బ్రదర్ని తండ్రి ఈ సమయంలో మీ రక్తంతో కడుగుతున్నందుకు వందనాలు ప్రభా. ఓ, మీ రక్తం దిగొచ్చింది తండ్రి. మీ రక్తం దిగొచ్చింది ప్రభా. ఇప్పుడు మీ బిడ్డలు మీ రక్తంతో కడుగుతున్నందుకు వందనాలు. ఓ శ్యామా తో రోకో బోషియా త బోషియా లోకోషి కాబా తొరుషియా లెహిషి కాబా తొరుషియా తరక. నైనా, మీ రక్తంతో కడుగుతున్నాను అని మీరు అన్య భాషల్లో చెప్పినందుకు వందనాలు. ప్రతి బిడ్డని ఇప్పుడు మీరు తాకుతున్నందుకు వందనాలు. ప్రతి కుమార్తెని ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు. ఓ తండ్రి, మీకు స్తుతి, 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 స్తుతి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఒక దర్శనం చూపిస్తున్నారు ప్రభా. ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో వారి నుదుటి మీద మీరు చేయించారు, మీకు వందనాలు. చాలామందికి ఇప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి ప్రభా. అద్భుతమైన స్వస్థతలు జరుగుతున్నాయి తండ్రి. అనేక మందిని మీరు ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు. అనేక మందిని మీరు ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు. ఎస్, థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరెక్కడ ఉండినా మీకు ఏదైనా వైరస్ ఉంటే, ఏదైనా బలహీనత ఉంటే, ఏదైనా రోగం ఉంటే, ఏ ప్రాబ్లం ఉంటేనే ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య హస్తం మిమ్మల్ని తాకటం నేను చూస్తున్నాను. మీరెక్కడ ఉండినా మీరు లేచి నిలబడండి. దయచేసి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. దేవుని అగ్ని మీ మీదకి దిగి రాబోతుంది. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రిసీవ్ ద పవర్ ఆఫ్ జీసస్. యేసు శక్తిని పొందుకోండి. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. చాలామంది శరీరాల మీదకి యేసయ్య అగ్ని దిగి రావటం చూస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి, పవర్ దిగి రావటం చూస్తున్నాను. పవర్ దిగి రావటం చూస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. తల నుండి అరికాలు వరకు ఓ నీ బిడ్డల్ని ఇప్పుడు తాకినందుకు వందనాలు ప్రభా. తల నుండి అరికాలు వరకు మీ అభిషేకంతో తాకినందుకు వందనాలు. మీ ఆత్మతో తాకినందుకు వందనాలు. మీ రక్తంతో తాకినందుకు వందనాలు ప్రభా.
ప్రతి కుమారుడిని ప్రతి కుమార్తెని ఆశీర్వదించి దీవించమని నాయన ఈ లైవ్ కార్యక్రమం అంతటిని మీ హస్తానికి అప్పగించుకుంటున్నాను. గొప్ప అభిషేకం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము లైవ్ కార్యక్రమంలో ఈ విధంగా కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. అన్నిటికంటే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మనం ఈ లైవ్ కార్యక్రమం ప్రారంభించి దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల ఈ లైవ్ కార్యక్రమంలో ప్రతి ఆదివారం కొంతమంది తప్పకుండా చూస్తున్నారు. ఈ లైవ్ కార్యక్రమాన్ని ఈ 3 సంవత్సరాలు గమనించిన వాళ్ళు మీకు తప్పకుండా ఒక విషయం అర్థమవుతుంది. అదేంటో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో యుద్ధం ప్రారంభమైంది. ఈ ఇశ్రాయేలు దేశం యొక్క యుద్ధం గురించి వాట్సాప్లో వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, టీవీ ఛానల్స్లో వస్తుంది, న్యూస్ పేపర్లో వస్తుంది. ఎవరి దగ్గర వినినా ఇశ్రాయేలు దేశం యొక్క యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ యుద్ధం గురించి, ఈ యుద్ధ సమాచారం గురించి, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న విషయాల గురించి మనం ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నాం. మనం ఎప్పటి నుండో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డ, ఈ భూమికి, ఈ సృష్టికి ఒక అంతం ఉంది. దానిని యుగాంతం అంటారు. దానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద కాలు పెట్టబోతున్నారు. యేసు ప్రభు ఇప్పుడు ఈ భూమి మీద లేరు. యేసు ప్రభు ఒకప్పుడు ఈ భూమి మీద ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన కన్య అయిన మరియ గర్భంలో జన్మించారు. 33 సంవత్సరాల పాటు ఈ భూమి మీద జీవించారు. 33 సంవత్సరాల యవ్వన వయసులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. సిలువలో ఆయన ప్రాణం పెట్టారు, చనిపోయారు. ఆయన శరీరం సమాధి చేయబడింది. ఆయన 3వ దినాన మరణాన్ని జయించి, సమాధిని జయించి తిరిగి లేచారు. ఆయన తన శిష్యులకు కనబడ్డారు, అనేక మంది కనబడ్డారు. ఆయన దెయ్యమో భూతమో అవ్వలేదు. ఆయన శరీరం సమాధిలో నుంచి లేపబడింది. ఆయన పునరుద్ధానుడయ్యారు అని యేసు ప్రభువారు తనను తాను తన శిష్యులకి కనబరుచుకుని రుజువులతో సహా నిరూపించి యేసు ప్రభువారు పరలోకం వెళ్ళారు. వెళ్తా యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, నేను మరలా వస్తా, నేను మరలా ఈ భూమి మీద కాలు పెడతాను, ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాను, పరలోక రాజ్యాన్ని స్థాపిస్తాను అని యేసు ప్రభు చెప్పి పరలోకం వెళ్ళారు. ఆయన రాలా. ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. శిష్యులు చూస్తూ ఉండగానే యేసు ప్రభు అలా ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు అప్ టు డేట్ స్టిల్ ఈరోజు వరకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి శరీరధారిగా రెండవసారి భూమి మీద కాలు పెట్టలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరలా భూమి మీదకు వస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ఏం చెప్తుంది అనంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, అవును ఆమెన్ అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకరోజు యేసు ప్రభు ఆకాశంలో నుంచి వస్తారు. వచ్చేటప్పుడు భూజనులందరూ ఆయన్ని చూస్తారంట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, భూమి మీద ఉన్న ప్రజలందరూ యేసు ప్రభుని చూసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. అయ్యో, మేము ఈయన్ని అంగీకరించలేదే, మేము ఈయన్ని సిలువేశామే, మేము ఈయన్ని తృణీకరించామే అని ఆ రెండవ రాకడప్పుడు అందరూ వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకున్న 12 మంది శిష్యులు
ఒకరోజు యేసుప్రభు దగ్గరికి ఏకాంతంగా వచ్చారు. ఆ 12 మందిలో ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. యేసుప్రభు వారు యెరూషలేం పట్టణంలో ఆ తూర్పు వైపున ఒక కొండ ఉంటే ఆ కొండ మీద ఏకాంతంగా కూర్చుని ఉన్నారు. ఒక్కళ్ళే కూర్చున్నారు. అప్పుడు ఆ 12 మంది శిష్యుల్లో ఒక 3 వచ్చారో 4 వచ్చారో మొత్తం 12 మంది వచ్చారో మనకు తెలియదు. కానీ వీళ్ళు ఆ కొండ మీద కూర్చున్న యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని ఏమడిగారంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో, ప్రభువా, యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది, యుగాంతం ఎప్పుడు జరుగుతుంది, నీ రాకడ ఎప్పుడు వస్తుంది, మాకు తెలియచేయండి అని అన్నారు. రాకడా అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పాను కదా, యేసుప్రభు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి కాలు పెడతారు. ఇదే భూమి మీద కాలు పెడతారు. ఇదే భూమి మీద సింహాసనం వేసుకుని కూర్చుంటారు. ఇదే భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తారు. ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. దానిని యేసుక్రీస్తు వారి రెండవ రాకడ అంటారు. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, రెండవ రాకడా అని చెబుతున్నావు, అసలు ఆ రెండవ రాకడ ఎప్పుడు వచ్చింది? తర్వాత యుగ సమాప్తి, యుగాంతము లేదా యుగ సమాప్తి అని అంటే మనం ఏ భూమి మీద ఉన్నామో ఈ భూమి, మనం ఏ ఆకాశం చూస్తున్నామో ఆ ఆకాశం, ఈ రెండు కాలిపోతాయి. అప్పుడు యుగం అయిపోయింది. యేసు ప్రభు నా శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, యుగాంతం ఎప్పుడు వచ్చింది అంటే ఈ భూమి ఆకాశాలు ఎప్పుడు కాలిపోతాయి, ఎప్పుడు ఈ యుగం అంతమవుతుంది, దానికంటే ముందు నీ రెండవ రాకడ వచ్చిద్ది అన్నావు కదా, ఆ రెండవ రాకడ ఎప్పుడు వచ్చిద్ది మాతో చెప్పు అని యేసు ప్రభుని ఆ శిష్యులు అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 32, 33 వచనాల్లో యేసు ప్రభు మాట్లాడుతూ అంటారు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అది ఆ అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముననే ఉన్నదని తెలుసుకొనుడి. అలాగుననే ఇవన్నీ జరుగునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశము లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని తెలుసుకోవాలంట. మీకు అర్థం కాలేదు కదా? ఇంకా మనం మెసేజ్లోకి వెళ్ళాల. మీకు అర్థమయ్యే విషయం, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాను వినండి. మీ ఇంటి ముందో మీ పక్కింటి వాళ్ళో లేకపోతే మీ ఇంటి వెనకాల వాళ్ళు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు పునాది వేశారు, వాళ్ళు పిల్లర్స్ వేసుకున్నారు, వాళ్ళు గోడలు కడుతున్నారు, వాళ్ళు ఇల్లు ఫినిష్ చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కట్టండి, ఇల్లు బాగా కడుతున్నారు, కట్టండి, ఇది ఒక 2-3 నెలల్లో కూలిపోయిద్ది అన్నారు అనుకోండి. అప్పుడు కష్టపడి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కోపం వచ్చేసిద్ది. అరే ఇదేంట్రా, మేము జీవితాంతం రూపాయి కష్టపడి కలెక్ట్ చేసుకుని దాచిపెట్టి మా కష్టార్జితంతో మా చెమట వచ్చి సంపాదించిన డబ్బులతో మేము మా ఇల్లు కట్టుకుంటుంటే వీడొచ్చి ఇల్లు కట్టండి, ఇల్లు కట్టిన తర్వాత అది పూర్తయిన తర్వాత 2వ నెలలో 3వ నెలలో మొత్తం కూలిపోయిద్ది అంటున్నాడేంటి అని వాళ్ళకి చాలా కోపం వచ్చేసిద్ది. కోపం ఎక్కువ వచ్చేసిద్ది, ఎవరికైనా అంతే వచ్చింది. ఇప్పుడు మీరు కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే దారిన పోయేవాడు వచ్చి నువ్వు ఇల్లు కట్టు, బాగా కట్టు, ఇది కట్టిన తర్వాత టపుక్కున కూలిపోయిద్ది అంటే మీకు కూడా కోపం వచ్చింది. ఈ యొక్క ఇశ్రాయేలు దేశం గురించి యేసు ప్రభు అదే చెబుతున్నారు. అంజూరపు చెట్టును చూడండి, అది లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపమునే ఉన్నదని తెలుసుకొనుడి. ఆ వచనం చదువుతాను. వాస్తవానికి మనం ఇంకొక వచనం
మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది మీకు ఇంట్రడక్షన్ చెప్పడానికే నేను ఈ మాటలు చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను అని రాయబడింది. ఒక అంజూరపు చెట్టు ఉందండి. యేసుప్రభు చెబుతున్నారు, అంజూరపు చెట్టు నాటబడింది. అది దాని కొమ్మలు లేతగా ఉన్నాయి, దానికి చిన్నగా చిగురిస్తుంది. ఆ నాటిన వ్యక్తి ఏమనుకుంటాడంటే ఈ అంజూరపు చెట్టు ఎదగాలి, చాలా పెద్దగా ఎదగాలి, దీని చిగుర్లు ఇంకా ఇంకా ఆకులుగా మారాలి, ఫలాలు ఇవ్వాలి, గొప్ప వృక్షం అవ్వాలి అని ఎవరైనా అనుకుంటారు ఒక చెట్టుని నాటితే. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే అంజూరపు చెట్టుని చూడండి, అది లేతగా ఉన్నప్పుడు, అది చిగురించేటప్పుడు మీరు వెంటనే గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే వసంతకాలం దగ్గరలో ఉందని. వసంతకాలం అంటే ఎండాకాలం. ఎండాకాలం వస్తే దాని ఆకులు రాలిపోతాయి, ఆ చెట్టు ఎండిపోతుంది. అలాగే ఇవన్నీ జరుగునప్పుడు, ఇవన్నీ అంటే ఏంటి? ఇందాక చెప్పాను, అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశానికి సూచన. మీలో కొంతమంది నన్ను అడుగుతారు, అది ఇశ్రాయేలు దేశానికి సూచన అని ఎలా చెప్తున్నావు అని అడుగుతారు. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశానికి సూచన ఎలా అని అంటారు. మీకు ఒక వచనం చూపించి నేను త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోతాను. లూకా సువార్త 21వ అధ్యాయంలో ఒక మాట యేసుక్రీస్తు ప్రభు వారు రాయించారు. అది ఏంటంటే లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమైనని మీ అంతట మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనని తెలుసుకొనుడి అని రాయబడింది. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను అని రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభు అంజూరపు చెట్టును చూడమన్నారు. ఇక్కడ లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనంలో అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అని అన్నారు. ఒక అంజూరపు చెట్టు మాత్రమే కాదు, సమస్త వృక్షాలని చూడండి అని అన్నారు. మీకు ఒక మర్మం చెప్తాను వినండి. మనకి ప్రపంచంలో 2 అతిపెద్ద యుద్ధాలు జరిగినాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 సంవత్సరం 1914 నుండి 1919 వరకు, 1919వ సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగింది. 2 ప్రపంచ యుద్ధాలు. మూడవ ప్రపంచ యుద్ధం వచ్చిందనుకోండి, ఇక భూమి మొత్తం కాలిపోయిద్దండి. అప్పట్లో న్యూక్లియర్ వెపన్స్ లేవు, ఆటమ్ బాంబ్స్ మాత్రమే రెండవ ప్రపంచ యుద్ధంలో ఉన్నాయి. న్యూక్లియర్ బాంబులు లేవు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు చాలా చోట్ల ఉన్నాయి, చాలా దేశాల దగ్గర ఉన్నాయి. ఒక్క దేశం గనక అదుపు తప్పి ఒక్క న్యూక్లియర్ బాంబును గనక ఏ దేశం మీద వేసినా ఆ దేశంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ నాశనం అయిపోతాయి. న్యూక్లియర్ వెపన్ అనేది, న్యూక్లియర్ బాంబ్ అనేది ఇప్పటి వరకు ప్రయోగించలే ఏ దేశం మీద. కానీ కొన్ని దేశాలు చెప్తూనే మా దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది అని. మొదటి ప్రపంచ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధంలో కొన్ని లక్షల మంది, ఇంకా ఎక్కువ మంది చనిపోయారు మొదటి ప్రపంచ యుద్ధం కంటే కూడా. అయితే ఒక విషయం ఏంటంటే 1939 నుండి 1940
5వ సంవత్సరం వరకు, దాదాపుగా 6 సంవత్సరాల వరకు ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో దేశాలు చాలా భయంకరంగా నష్టపోయినాయి. అప్పుడు చాలా దేశాల్ని పెద్ద దేశాలు పరిపాలించాయి. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించారు. అలాగే బ్రిటిష్ వాళ్ళు చాలా ప్రాంతాలని, చాలా దేశాలని పరిపాలించారు. ఫ్రాన్స్ వాళ్ళు కొన్ని దేశాలని పరిపాలించారు. ఎప్పుడైతే ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందో అప్పుడు పెద్ద పెద్ద దేశాలన్నీ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినాయి. ఆ యుద్ధాలకి డబ్బులు ఖర్చు పెట్టేశారు. ఆ యుద్ధాల్లో ఓడిపోయారు. ఆ యుద్ధాల్లో వాళ్ళ సైన్యం చనిపోయింది. ఆ యుద్ధాల్లో వాళ్ళు బలహీన పడిపోయారు. అప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో ఏం చేశారంటే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు, పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చారు, ఇస్రాయేలు దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. అలా అప్పటి వరకు వాళ్ళ చేతుల కింద ఉన్న దేశాల్ని ఇక ఆ రోజు విడిచిపెట్టేశారు. 1945వ సంవత్సరం నుండి, ఆ రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన దగ్గర నుండి చిన్న చిన్న దేశాలన్నిటికీ స్వాతంత్రం వచ్చింది. మన దేశానికి 1947వ సంవత్సరం 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. ఇస్రాయేలు వాళ్ళు, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అసలు దేశమే లేదు. వాళ్ళు చెదరిపోయారు. ఎప్పుడు చెదరిపోయారు? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిని చంపేసిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత 70వ సంవత్సరంలో ఇస్రాయేలు దేశం మీదకి రోమా ప్రభుత్వం యుద్ధం చేసి ఆ ఇస్రాయేలు దేశంలో ఉన్న అనేక మందిని చంపేశారు. ఇస్రాయేలీలు ఆ యుద్ధంలో లేదా ఆ పోరాటంలో ఈ రోమా సైనికులు వారిని హింసలు పెట్టిన ఆ హింసలను బట్టి ఇస్రాయేలీలు చెదిరిపోయారు. ఎక్కడెక్కడికి చెదిరిపోయారు? ఇస్రాయేలు దేశం నుండి భారతదేశానికి కొంతమంది వచ్చారు, ఆస్ట్రేలియా కొంతమంది వెళ్ళారు, ఆఫ్రికా కొంతమంది వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్ కొంతమంది వెళ్ళారు. ఇలా ఇస్రాయేలు దేశంలో ఉండాల్సిన ఇస్రాయేలు జనాంగము ఈ రోమా చక్రవర్తి యుద్ధానికి వచ్చినప్పుడు, వాళ్ళని హింసలు పెట్టినప్పుడు, వాళ్ళని చంపుతున్నప్పుడు ఆ హింసలు, ఆ బాధలు భరించలేక వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పారిపోయారు. ఇక అప్పుడు ఆ దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో ఇక ఇశ్రాయేలీయుడు అనే వ్యక్తి ఇక లేడు. దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడంటే, నీకు నీ సంతానానికి ఈ భూమిని ఇస్తాను అని చెప్పాడు. ఆ ఇశ్రాయేలు దేశం ఇస్తాను అని చెప్పాడు. కానీ ఈ రోమా చక్రవర్తి తన సైన్యాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలీని చంపుతున్నప్పుడు అప్పుడు ఆ ఇశ్రాయేలీలు అందరూ చెదిరిపోయారు, పారిపోయారు. ఇక ఒక్కడు లేడండి ఆ దేశంలో. అప్పుడు ఏం చేశారంటే పక్కనున్న అరబ్ దేశాల వాళ్ళు వచ్చి ఆ దేశాన్ని తమ దేశంలో కలిపేసుకున్నారు. దాన్ని పాలస్తీనా అంటారు. పాలస్తీనీయులు ఆ దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని తమ భూభాగంలోకి కలిపేసుకున్నారు. తర్వాత ఇస్లాం మతస్థులు ఆ ఇశ్రాయేలు దేశాన్ని కొంత భాగాన్ని తమ భూభాగంగా మార్చేసుకున్నారు. ఇక 70వ సంవత్సరం నుంచి ఈ ఇశ్రాయేలీలు కొంతమంది యూరోప్లో ఉన్నారు, కొంతమంది భారతదేశంలో ఉన్నారు, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, కొంతమంది ఆఫ్రికాలో ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు 1930 సంవత్సరాల పాటు ఎక్కడెక్కడో వాళ్ళ దేశాలు, వేరే వేరే దేశాల్లో ఉన్నారండి. వాళ్ళకి దేశం లేదు. మనకి 1947 1947వ సంవత్సరం ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. మనకు దేశం ఉంది. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ పరిపాలన కింద ఉన్న మనకి ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. అయితే ఇశ్రాయేలు ప్రజలకి దేశం లేదు. వాళ్ళు జర్మనీ దేశంలో ఉంటే, రెండవ ప్రపంచ యుద్ధం జర్మనీలో ఉన్నప్పుడు ఆ హిట్లర్ అనేవాడు 60 లక్షల మంది యూదుల్ని ఒక హాల్లో పెట్టి అందులో కుక్కేసి, తలుపులేసి, తాళాలేసి
దాని లోపల గ్యాస్ రిలీజ్ చేసి ఒకరోజు 60 లక్షల మంది యూదుల్ని, ఇశ్రాయేలీల్ని చంపేశాడు. వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ మరణ శాసనం జరిగింది ఇశ్రాయేలీలకి. అంత భయంకరమైన శ్రమలు అనుభవించినప్పుడు ఈ రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్న కొంతమంది ఇశ్రాయేలీలు, ఆఫ్రికాలో ఉన్న కొంతమంది ఇశ్రాయేలీలు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కొంతమంది ఇశ్రాయేలీలు, యూరోప్లో ఉన్న కొంతమంది ఇశ్రాయేలీలు, వీళ్ళందరూ ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము యేసు ప్రభుని సిలువ వేసినప్పటి నుండి ఆ టైటస్ అనే రాజు, ఆ చక్రవర్తి మమ్మల్ని మా దేశంలో నుండి తరిమినప్పటి నుండి దాదాపుగా ఈ 1900 సంవత్సరాల పాటు మేము ఆ దేశంలో కొంతమంది, ఈ దేశంలో కొంతమంది, ఈ దేశంలో కొంతమంది, ఈ దేశంలో కొంతమంది ఉండి భయంతో హిట్లర్ లాంటి వాళ్ళు మమ్మల్ని చంపుతామంటే మాలో మేము చస్తా భయంకరమైన పరిస్థితుల్లో బతికాము. మాకు ఈ భూమి మీద దేశం లేదు, ఒకప్పుడు మాకు ఆ దేశం ఉండేది, దయచేసి మా దేశాన్ని మాకు అప్పగించండి అని అడిగితే అప్పుడు ఆ యొక్క ఐక్యరాజ్య సమితి వాళ్ళు, యుఎన్ఓ వాళ్ళు ఏమన్నారంటే, నిజమే బాబు, మీ గురించి బైబిల్లో చాలా హిస్టరీ ఉంది, మీలో నుండే యేసుప్రభు పుట్టాడు, మీరు యేసుప్రభుని సిలువేసినందుకే ఏమో, ఆ శాపాన్ని బట్టే ఏమో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మీరు భూమి మొత్తం మీద చెదిరిపోయారు, అయితే ఎంత కాదనుకున్నా మీరు అబ్రహాం సంతానం, దేవుని బిడ్డలు, మీ దేశం మీకు ఇయటం న్యాయమే అని చెప్పి ఇశ్రాయేలీలకి వాళ్ళ సొంత దేశాన్ని వాళ్ళకు అనుగ్రహించారు. ఎప్పుడు? మే 14, 1948, 1948వ సంవత్సరం మే 14వ తారీఖున వాళ్ళకి వాళ్ళ దేశాన్ని ఇచ్చారు. అంటే ఎప్పుడో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ దేశం భూమి మీద నుంచి తుడిచివేయబడింది. వరల్డ్ మ్యాప్లో, ప్రపంచ పటంలో, వరల్డ్ మ్యాప్లో లేదా గ్లోబ్ మీద వాళ్ళకి దేశం లేదు. 1948వ సంవత్సరం మే 14 ముందు మనము ప్రపంచ మ్యాప్ను కొన్ని దాంట్లో ఇశ్రాయేలు దేశాన్ని వెతికితే లేదు. ఇశ్రాయేలు దేశం అనేది ప్రపంచ మ్యాప్లో అంతకుముందు లేదు. కానీ 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున, ఇవాళ 16వ తారీఖు, ఈరోజు మే 16, 2021, వాళ్ళు అప్పుడు 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున వాళ్ళు తమ దేశంలోకి వచ్చారు. అంటే అంజూరపు చెట్టు ఆ రోజు నాటబడింది. యేసు ప్రభు ఏం చెప్పారు? ఇక్కడ లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనంలో అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను అని రాయబడింది. అంజూరపు వృక్షము, సమస్త వృక్షము అలా అంటే ఇశ్రాయేలు దేశమేమో అంజూరపు వృక్షం అయితే, అదే టైంలో దానికి ముందో దాని తర్వాతో చాలా వృక్షాలు నాటబడినాయి. 1948లో ఇశ్రాయేలు దేశం స్థాపించబడింది. 47వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే సంవత్సరంలో పాకిస్తాన్ దేశం ఒకటి నాటబడింది. అలా చాలా దేశాలు, యూరోప్లో కానివ్వండి, ఏషియాలో కానివ్వండి, ఆఫ్రికాలో కానివ్వండి, ఆ 2-3 సంవత్సరాల్లోనే చాలా మొక్కలు నాటబడినాయి, చాలా దేశాలు నాటబడినాయి. ఈ అంజూరపు చెట్టు అని అంటే అది ఇశ్రాయేలు దేశానికి సూచన. ఇశ్రాయేలు దేశము 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున ఒక అంజూరపు చెట్టుగా ఈ భూమి మీద నాటబడింది. యేసు ప్రభువుని శిష్యులు అడిగారు, ప్రభువా యుగాంతం ఎప్పుడు, నీ రాకడ ఎప్పుడు వచ్చింది,
యేసు ప్రభు అంటున్నారు, అరే బాబు మీకు యుగాంతం తెలియాలి అని అంటే, నా రెండవ రాకడ మీకు తెలియాలి అని అంటే, అదిగో ఆ నాటబడిన అంజూరపు చెట్టును చూడండి. ఆ అంజూరపు చెట్టును చూడండి. ఓకే, ఇశ్రాయేలు దేశం నాటబడింది. అది 1948వ సంవత్సరం మే 14వ తారీఖున ఆ చెట్టు నాటబడింది. ఇప్పుడు దాన్ని చూసి మాకు నీ రాకడ ఎలా తెలిసింది ప్రభువా అని అడిగారు. ఇశ్రాయేలు దేశాన్ని చూస్తే నీ రెండవ రాకడ మాకెలా తెలిసిద్ది, యుగాంతం వస్తుంది అని మాకెలా తెలుస్తుంది అని అంటే, యేసు ప్రభు అన్నారు, ఆ అంజూరపు చెట్టును గమనిస్తూ ఉండండి. అది నాటబడింది. అది లేతగా ఉన్నప్పుడు, అది చిగురించేటప్పుడు మీరు వసంతకాలం దగ్గరగా ఉందని తెలుసుకోండి. అంటే ఆ మొక్క ఎంత ఎదిగినా అది దాని ఆకులు రాలిపోయే కాలం దగ్గరలో ఉందని తెలుసుకోండి. దాని ఆకులు రాలిపోతాయి. అది నాటబడింది, అది లేతగా ఉంది, అది చిగురిస్తుంది. మీరు సంతోషపడకండి. దాని తర్వాత ఒక కాలం, వెంటనే ఉన్న కాలం ఏంటంటే ఎండాకాలం, వసంతకాలం. ఆ కాలంలో దాని ఆకులు రాలుతాయి, దాని కాయలు రాలుతాయి, అది మోడు బారిపోతుంది. ఆ ప్రకారమే యేసు ప్రభు ఏం చెప్పారంటే, మీకు కొన్ని సూచనలు చెప్తాను. ఆ సూచనలన్నీ నెరవేరుతున్నప్పుడు నా రాకడ సమీపంగా ద్వారం దగ్గరికే వచ్చేసింది అని తెలుసుకోండి. నా సూచనలు చెప్తాను. అప్పుడు ఏం జరుగుతుందో సూచనలు చెప్తాను. ఇశ్రాయేలు దేశానికి సంబంధించి కొన్ని సూచనలు యేసు ప్రభు చెప్పారు. ఆ దేశంలో ఇలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది. అవి జరుగుతున్నప్పుడు, అవి మన వార్తల్లో వింటున్నప్పుడు యేసు ప్రభు వారి రెండవ రాకడ కరెక్ట్గా డోర్ దగ్గరికి వచ్చిందని అర్థం కావాలి. మీలో చాలామందికి ఇప్పుడు నేను చెప్పే వాక్యము అర్థం కాకపోయినా వింటా ఉండండి, మీకు ఏదో ఒక విషయంలో అర్థమైంది. యేసు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు వచ్చిందంటే, ఇశ్రాయేలు దేశంలో కొన్ని ప్రవచనాలు నెరవేర్పు జరగాలి. ఆ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతుంది అని అంటే, కొన్ని ప్రవచనాలు యేసు ప్రభు చెప్పారు, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని. అవి జరుగుతున్నాయి అని అంటే, అవి జరిగినాయి అంటే యేసు ప్రభు రెండవ రాకడ ఎంత దూరం ఉంది అని అంటే, తలుపు దగ్గరికి వచ్చేసినట్లే, ద్వారం దగ్గరికి వచ్చేసినట్లే. జస్ట్ ఏం లేదు, ఇట్లా డోర్ తీస్తే యేసు ప్రభు ఉన్నట్లే. అక్కడ యేసు ప్రభు వచ్చేసినట్లే. ఆయన ఎక్కడో లేరు, దగ్గరకు వచ్చేసినట్లే. యేసు ప్రభు చెప్పిన అనేక ప్రవచనాలు, వాటిల్లో చాలా వరకు నెరవేరినాయి. కొన్ని ప్రవచనాలు ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మీరు వార్తల్లో చూస్తున్నారు, ఇశ్రాయేలు దేశంలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం మీద పాలస్తీనాకు సంబంధించిన హమాసా అనే వాళ్ళు రాకెట్లు పంపించారు. ఎన్ని రాకెట్లు అండి! ఒక ఇశ్రాయేలు దేశము వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఐరన్ డోమ్ని ఒకటి బిగించుకున్నారు వాళ్ళ దేశం మీద. అది కంటికి కనబడదు. వాళ్ళు రక్షణ వలయాన్ని కలిగి ఉన్నారు. 1800 రాకెట్లని ఈ పాలస్తీనా వాళ్ళు ఇశ్రాయేలు దేశం మీద రిలీజ్ చేశారు. ఒక్క రాకెట్ కనుక ఈ హైదరాబాదులో పడింది అనుకోండి, ఇప్పుడున్న మన హైదరాబాద్లో ఒక్క రాకెట్ కనుక పడింది అనుకోండి, మినిమం 1000 మంది చనిపోతారండి. హైదరాబాద్ మొత్తంలో ఎక్కడైనా వేయనియండి, ఈ జనాభా ఉన్న ఈ ప్రాంతంలో, ఈ హైదరాబాదులో ఒక చిన్న రాకెట్ ఈ హైదరాబాదులో ఎక్కడ పడినా 1000 మంది చనిపోవటం గ్యారంటీ. అలాంటిది పాలస్తీనాకు సంబంధించిన హమాసా అనే గ్రూప్ వాళ్ళు ఇశ్రాయేలు దేశం మీద ఆపకుండా 1800 రాకెట్లు కొట్టారు. ఇశ్రాయేలు దేశ ప్రజలు, ఇశ్రాయేలు సైన్యము వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన టెక్నాలజీని బట్టి వాళ్ళు ఈరోజు బ్రతుకున్నారు. కానీ వాళ్ళు గనక వాళ్ళ టెక్నాలజీని వాడుకోకపోతే, కొంచెం జ్ఞానం కలిగి ఉండకపోతే ఈరోజు ఇశ్రాయేలు దేశం అనేది భూమి మీద ఉండేది కాదు. మొత్తం తుడిచిపెట్టేసేవాళ్ళు ఆ పాలస్తీనా వాళ్ళు, ఆ హమాసా జాతికి చెందిన వాళ్ళు. ఏ ఒక్క ఇశ్రాయేలీయుడు ఉండేవాడు కాదు.
ఇలా జరుగుతుంది అని యేసు ప్రభు ముందే చెప్పారు. ఏం చెప్పారంటే బైబిల్లో ఆయన రాకడికి కొన్ని సూచనలు ఏంటంటే తెగుళ్ళు వస్తాయని. అది నేను మీకు ఇంతకు ముందు చెప్పాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 11వ వచనంలో తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి అని చెప్పారు. ఈ కరోనా వైరస్ అనేది ఒక తెగులు. ఈ కోవిడ్-19 డిసీజ్ అనేది ఒక తెగులు ఆల్రెడీ ఇప్పుడు భూమి మొత్తం మీద పనిచేస్తుంది. తెగులతో పాటు భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. కానీ ఇంకొక విషయం కూడా యేసుప్రభు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు ఏం చెప్పారంటే, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు, అయితే అంతం వెంటనే రాదు, కలవరపడొద్దు అని అన్నారు యేసుప్రభు. యెరూషలేం మీద, ఇశ్రాయేలు దేశం మీద యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం వింటాము అని యేసుప్రభు ఆల్రెడీ మనకు చెప్పారు. ఇంతకీ ఈ యుద్ధం దేనికి నడిపిస్తుంది? మీకు ఒక మాట చెప్తాను దేవుని బిడ్డ. చాలా యుద్ధాల గురించి బైబిల్లో రాయబడినాయి. కానీ యేసు ప్రభు రెండవ రాకడికి ముందు ఒక యుద్ధం జరగాలి కంపల్సరీగా. యేసు ప్రభు రెండవ రాకడికి ముందు సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడటానికి ముందు ఈ ఒక యుద్ధం ఉంది, అది జరగాలి. మీకు అర్థమైందా? కొద్ది రోజుల్లో ఒక యుద్ధం జరగబోతుందండి. ఆ యుద్ధం జరిగిన తర్వాత సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత మళ్ళీ యేసు ప్రభు రెండవ రాకడ ఉంది. అప్పుడు ఒక యుద్ధం జరిగిద్ది, దాన్ని అరమగెద్దోను యుద్ధము అంటారు. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత యేసు ప్రభు 1000 ఏళ్ళు ఈ భూమి మీద పరిపాలిస్తారు. ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక అంతిమ యుద్ధం ఒకటి ఉంది, దాన్ని గోగు మాగోగు యుద్ధం అంటారు. మీరు అన్ని యుద్ధాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీకు 3 యుద్ధాల గురించి చెబుతాను. అవి మన కళ్ళ ముందు నెరవేరుతాయి. ఆ 3 యుద్ధాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటి అని అంటే, సంఘం ఈ భూమి మీద ఉన్నప్పుడే, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే, మన కళ్ళు చూస్తూ ఉన్నప్పుడే ఇశ్రాయేలు దేశానికి సంబంధించి ఒక యుద్ధం జరగబోతుంది. అది మొదటి యుద్ధం. రెండో యుద్ధం ఎప్పుడంటే, మనం పరలోకం వెళ్ళిపోతాం. యేసు ప్రభుతో పాటు రెండవ రాకడలో మళ్ళీ మనం భూమి మీద కాలు పెడతాం. అప్పుడు క్రీస్తు విరోధితో, యాంటీ క్రైస్తుతో, అబద్ధ ప్రవక్తతో, వాడి సైన్యంతో అర్మగెద్దోను యుద్ధం ఒకటి జరిగింది. ఆ యుద్ధంలో మనమే పాల్గొంటాం, మనం స్వయంగా పాల్గొంటాం ఆ యుద్ధంలో. ఇక మూడో యుద్ధము, యేసు ప్రభు ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించి 1000 ఏళ్ళు పరిపాలించిన తర్వాత అప్పుడు లాస్ట్లో అంతిమ యుద్ధం జరిగిద్ది. అది సాతానుతో జరిగే యుద్ధం. అది డైరెక్ట్గా తండ్రి అయిన దేవుడే చేస్తారు ఆ యుద్ధం. ఈ 3 యుద్ధాలు. అయితే మనము ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, సంఘం ఎత్తబడక ముందే ఈ భూమి మీద జరగబోయే ఒక యుద్ధం, అది ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన యుద్ధం. ఇప్పుడు మీరు వార్తల్లో చూస్తున్న యుద్ధం, లేదా వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మీకు రోజు అప్డేట్స్ వస్తున్నాయి. ఇశ్రాయేలు దేశంలో ఇలా యుద్ధం జరుగుతుంది, యుద్ధం అని. ఈ యుద్ధం ఆ యుద్ధమే అయితే సంఘం తొందరలోనే ఎత్తబడిద్ది, చాలా తొందరలోనే ఎత్తబడిద్ది. ఇప్పుడు జరిగే యుద్ధం గనక బైబిల్లో రాయబడిన ఆ యుద్ధం అయితే అతి సమీపంలోనే సంఘం ఎత్తబడటానికి అవకాశం ఉంది. మీకు దీని గురించి వివరంగా చెప్తాను. దేవుని బిడ్డ, బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది. ఈ గ్రంథంలో 38వ అధ్యాయంలో ఒక యుద్ధం గురించి రాయబడింది. 38వ అధ్యాయం. ఆ అధ్యాయంలో ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధము జరిగితే, ఆ యుద్ధము జరిగింది అని అంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము అని అర్థం. అది కూడా బైబిల్లోనే రాయబడింది. ఇంతకీ ఈ యెహెజ్కేలు అనే గ్రంథము ఎప్పుడు రాయబడింది? కరెక్ట్గా ఈ రోజుకి 2600 సంవత్సరాల క్రితం ఈ పుస్తకం రాయబడింది.
యెహెజ్కేలు గ్రంథం అనేది 2600 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం. ఈ గ్రంథం ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితం ఈ యెహెజ్కేలు గ్రంథం రాయబడితే, ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఏ యుద్ధం గురించి అయితే రాయబడిందో అది మన కాలంలో నెరవేరబోతుంది, మన తరంలో నెరవేరబోతుంది, మన సమయంలో నెరవేరబోతుంది. మీకు అర్థమైందా? మన కాలంలో, మన తరంలో, మన దినాల్లో ఈ యుద్ధం నెరవేరబోతుంది. ఈ యుద్ధం 2600 సంవత్సరాల క్రితం ఈ పుస్తకంలో రాయబడిన ఆ ప్రవచనాత్మకమైన యుద్ధం గురించి ఇప్పటి వరకు బైబిల్ పండితులు ఎదురు చూస్తూ ఉన్నారు. అది జరిగిద్దేమో అని. మీకు ఇంకొక మాట చెబుతా, ఇప్పుడు మన కళ్ళ ముందు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం జరుగుతుంది కదా, ఇశ్రాయేలు దేశం యుద్ధంలో పాల్గొంటుంది కదా. ఈ యుద్ధము యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడిన యుద్ధము అయ్యుండొచ్చా అనే డౌట్ కూడా చాలామందికి వస్తుంది. అయితే ఈ 38వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్న ఈ ప్రవచనం ఈ యుద్ధానికి సంబంధించింది కాదు. ఒకవేళ ఇది అయిందనుకోండి, సంఘం ఎత్తబడిపోతుంది. సంఘం ఎత్తబడటానికి, ఏ క్షణంలో అయినా సంఘం ఎత్తబడటానికి అవకాశం ఉంది. అంత దగ్గరలోనే మనం ఉన్నాం. దేవుని బిడ్డ, మీకు ఒక మాట చెప్తాను. ఈ ఇశ్రాయేలు దేశం అనేది 1948వ సంవత్సరం మే 14వ తారీఖున స్థాపించబడింది. ఇప్పటికి 74 సంవత్సరాలు అయిపోయింది. ఆ దేశం యొక్క వయస్సు, ఇశ్రాయేలు దేశం యొక్క వయస్సు 74 సంవత్సరాలు. మోషే 90వ కీర్తన రాస్తా ఏమంటాడంటే, నాయనా మా ఆయుష్కాలం ఎంత ప్రభువా? మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. మేము బతికేదే 70 సంవత్సరాలు. అధిక బలం గనక ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాము అని మోషే అన్నాడు. అంటే ఇశ్రాయేలు యొక్క ఆయుష్కాలం, ఇశ్రాయేలు దేశం యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలంట. అంటే వాళ్ళ ఆయుష్కాలం అయిపోయింది అనుకోండి, ఆ తరం యొక్క ఆయుష్కాలం అయిపోయింది అనుకోండి, యేసు ప్రభు ఈ భూమి మీద పాదాలు పెడతారు, అంతే. మీకు అర్థమైందా? ఇశ్రాయేలు యొక్క ఆయుష్కాలము అయిపోయింది అని అనుకోండి, యేసు ప్రభు ఈ భూమి మీద కాలు పెడతారు. ఆ వచనం కూడా నేను మీకు చూపించి నేను ఈ యుద్ధం గురించి మాట్లాడతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు చెప్పారు, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నారు. ఇవన్నీ ఒకే తరంలో జరుగుతాయి. ఈ యెహెజ్కేలు యుద్ధం కానీ, తెగుళ్ళు రావటం కానీ, భూకంపాలు రావటం కానీ, అబద్ధ ప్రవక్తలు రావటం కానీ, అబద్ధ క్రీస్తు రావటం కానీ, ఇశ్రాయేలీలు మందిరం కట్టడం కానీ, సంఘం ఎత్తబడటం కానీ, యేసుక్రీస్తు రెండవ రాకడ కానీ, ఈ ప్రవచనాలన్నీ ఒక తరంలోనే అయిపోతాయి అంట. ఒక తరం, ఆ తరము గతింపదు. ఆ ప్రవచనాలన్నీ నెరవేరకుండా ఆ తరము గతింపదు. అంటే మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ చెబుతున్నాను, దేవుడు ఒక తరము గురించి మాట్లాడుతున్నారు. తరము అంటే ఎన్ని సంవత్సరాలు? యావరేజ్గా ఒక మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలాన్ని ఒక తరము అంటారు. ఆదాము కాలంలో ఒక తరము అని అంటే దాదాపుగా 900 సంవత్సరాలు మనిషి ఆయుష్కాలము. ఆదాము కాలంలో 900 సంవత్సరాలు బ్రతికారు. అబ్రహాము కాలంలో దాదాపుగా 120 నుండి 180 సంవత్సరాల వరకు బ్రతికారు. దావీదు కాలంలో 70 సంవత్సరాల వరకే మనుషులు బ్రతికారు. ఇప్పుడు మన కాలంలో ఆల్మోస్ట్ ఇశ్రాయేలీల తరం, మోషే కీర్తన రాసినట్లు, నాయనా మా ఆయుష్కాలం, మా తరం ఎంత నాయనా? మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాము, అంతకంటే ఎక్కువ బ్రతకము అని అన్నారు. యేసు ప్రభు కూడా ఏమన్నారంటే, ఓకే బాబు,
మీ దేశము స్థాపింపబడి ఇప్పటికి 74 సంవత్సరాలు అయింది. మీకు అధిక బలం ఇచ్చి 80 సంవత్సరాల వరకే మీ తరాన్ని పొడిగిస్తాను. ఈ 80 సంవత్సరాల్లో నా ప్రవచనాలన్నీ నెరవేరుస్తాను. నా రెండవ రాకడ అనేది కూడా ఆ యొక్క తరంలోనే అయిపోతుంది అని యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు ఈ మే నెల 14వ తారీఖుకి ఇశ్రాయేలు దేశం పుట్టి 74 సంవత్సరాలు అయింది. మోషే మాటల ప్రకారం అధిక బలం ఉండిన ఎడల 80 సంవత్సరాలు అన్నారు కాబట్టి గట్టిగా ఇంకొక 6 సంవత్సరాల లోపు సంఘం ఎత్తబడిద్దండి. గట్టిగా, గ్యారంటీగా. నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నా ఇంకొక 6 సంవత్సరాల లోపు సంఘం ఎత్తబడిద్ది అని. ఎందుకు అని అంటే 80 సంవత్సరాలకు వాళ్ళ తరం అయిపోతుంది. సరే, ఒక 6 సంవత్సరాలకి సంఘం ఎత్తబడిద్దా, లేకపోతే ఇంకొక 50 సంవత్సరాలకు సంఘం ఎత్తబడిద్దా, ఆ విషయం పక్కన పెడదాం. ఇంతకీ సంఘం ఎత్తబడబోయే ముందు నెరవేరాల్సిన అనేక ప్రవచనాల్లో ఒక ప్రవచనం ఏంటి అని అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ రావటానికి ముందు మన కాలంలో, మన తరంలో జరగబోయే ఒక ప్రవచనం. దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో జరిగే యుద్ధం అదే ప్రవచనానికి సంబంధించిందా కాదా అనేది కూడా మనం తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. ఒకసారి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు, అంత్యదినముల యందు అది సంభవించును. దేవుని బిడ్డ, మీ దగ్గర పెన్ ఉంటే దయచేసి మీ బైబిల్లో ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటని తప్పనిసరిగా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఏం రాయబడిందంటే అంత్యదినముల యందు అది సంభవించును. ఈ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్న యుద్ధము ఎప్పుడు జరిగిద్దంటే అంత్యదినాల్లో జరిగిద్ది. అంత్యదినం అంటే ఏంటి? సంఘం ఎత్తబడే దినం, లేదా యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చే దినాలు. ఆ దినాల్ని అంత్యదినాలు అంటారు. ఈ యుద్ధం ఎప్పుడు జరిగిద్దంటే అంత్యదినాల్లో జరగబోతుంది. ఈ యుద్ధం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకోండి, మనం అంత్యదినాల్లో ఉన్నామా లేదా అనేది అర్థమైంది. ఈ యుద్ధంలో ఏ ఏ దేశాలు పాల్గొంటున్నాయో తెలుసుకున్నారు అనుకోండి, రేపు మీరు టీవీలో వార్తలు చూసేటప్పుడు, లేదా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వీటిల్లో వార్తలు వినేటప్పుడు ఈ దేశాల పేర్లుని ఈ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో జరగబోయే యుద్ధాన్ని మీరు తెలుసుకుని ఆ యుద్ధం ఇదేనా అని తెలుసుకుంటే, ఆ యుద్ధం కనుక ఇదే అయితే మన కన్ఫామ్ ఏంటంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము, మనం ఆఖరి దినాల్లో ఉన్నాము, మనం ఆఖరి తరంలో ఉన్నాము అనేది మీకు అర్థమైపోద్ది. ఆ వచ్చిన నేను త్వరగా చదువుతున్నాను. అంత్య దినముల యందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకొని సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించెదను. దేవుని బిడ్డ, ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధము ఇశ్రాయేలు దేశం మీద జరగబోతుంది. ఆ యుద్ధం ఎందుకు జరిగిద్ది? ఆ యుద్ధం జరుగుతుంది అని అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తానికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు జరిగే ఆ యుద్ధము ఈ యుద్ధమేనా మనం తెలుసుకోవాలి. మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, అసలు ఆ యుద్ధము ఎందుకు జరుగుతుంది, లేదా ఎప్పుడు జరుగుతుంది? ఆ యుద్ధం జరిగినప్పుడు మనకేం తెలుస్తుంది? ఏం లేదండి, దేవుడు ఇశ్రాయేలు దేశం మీద కొన్ని దేశాలని రేపబోతున్నాడు. ఆ దేశాలు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి రాబోతున్నారు. ఆ దేశాలు లిస్ట్ ఇచ్చాడు దేవుడు. ఆ లిస్టు పట్టుకుని ఆ యుద్ధంలో వీళ్ళందరూ ఉన్నారా లేదా అని మనం పరీక్ష చేసుకుంటే ఆ లిస్టులో ఉన్న దేశాలన్నీ ఒకేసారి ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి వచ్చారంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము అని అర్థం. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇశ్రాయేలు దేశం చాలా చిన్న దేశం. మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి.
ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కూడా అంత చిన్నగా లేదు. ఇశ్రాయేలు దేశం చాలా చిన్న దేశం. ఈ మన యొక్క ఆంధ్ర తెలంగాణ ఉన్న రాష్ట్రాల్లో ఏదో ఒక జిల్లా, అనంతపూర్ అంత ఉంటుందండి ఇశ్రాయేలు దేశం. ఆ చిన్న దేశం మీద యేసు ఈ యొక్క వాక్యం చెప్తుంది, ఆ చిన్న దేశం మీద పెద్ద పెద్ద దేశాలన్నీ కట్టగట్టుకుని ఒక్కసారి యుద్ధం చేయటానికి వస్తాయండి. ఆ దేశాల పేర్లన్నీ ప్రవచనంలో ఈ అధ్యాయంలో రాయబడినాయి. మీరు రేపు వార్తలు చూసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఈ దేశాల యొక్క పేర్లన్నీ ఆ లిస్టులో ఉన్నాయి అనుకోండి, ఆ దేశాలన్నీ కట్టగట్టుకుని ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము. రెండోది ఏంటంటే ఆ యుద్ధం ద్వారా ప్రపంచం మొత్తానికి యెహోవాయే దేవుడు అని తెలిసిపోతుంది. కాబట్టి ఆ విషయం జరగటం కొరకు యెహోవాయే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని తెలియజేయటానికి, రెండవది మనం అంత్య దినాల్లో ఉన్నాము అని చెప్పటానికి ఆ యుద్ధం ఒక గొప్ప సూచన. యేసు ప్రభు చెప్పారు కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో, యుద్ధాలు యుద్ధ సమాచారాల గురించి వినబోతాము అని. సంఘం ఎత్తబడబోయే ముందు, యేసుక్రీస్తు రెండవ రాకడ ముందు ఈ యుద్ధం జరగాలి. ఆ యుద్ధం ఎవరెవరికి ఎందుకు జరిగిద్దో నేను మీకు తెలియజేస్తాను. మనకి సమయం చాలా తక్కువగా ఉంది. మీరు తర్వాత ఈ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం చదవండి. ఆ అధ్యాయంలో మీకు చాలా విషయాలు తెలియజేయబడతాయి. ఇక్కడ నేను మొదట ఒక వచనం చదువుతున్నాను. 38వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మా గోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మిషాకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడు వై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రోషునకును మిషాకునకును తుబాలునకును అధిపతి అగు గోగు నేను నీకు విరోధినయ్యున్నాను అని రాయబడింది. ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయండి. ఆ పేర్లన్నిటిలో దేవుడు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నిటిలో గోగు అనే ఒక వ్యక్తి పేరు వినబడుతుంది. అతను ఒక వ్యక్తి, గోగు అనే ఆయన. ఈ గోగు అనేవాడు తుబాల్కి, మిషాకుకి, అలాగే రోషుకి అధిపతి అంట. ఇంతకీ రోషు అంటే ఏంటి? రోషు అంటే రష్యా. ఇప్పుడు మీరు వార్తల్లో రష్యా అనే పేరు వింటారు. మీషాకు అని అంటే రష్యా యొక్క రాజధాని మాస్కో. తూబాలు అని అంటే రష్యాలో ఇంకొక పట్టణం పేరు తుబల్స్కి. తూబాలు. ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు దేశం మీద రష్యా యుద్ధానికి రాబోతుంది. ఆ రష్యా దేశానికి సంబంధించిన పట్టణాల పేర్లు మాస్కో ఒకటి, తూబాలు ఒకటి. మాస్కో, తూబాలు, రోషు అంటే రష్యా. ఈ మూడు ప్రాంతాలు ఒక దేశంలోనే ఉన్నాయి, అది రష్యా. ఈ గోగు అనేవాడు రాబోతున్నాడు. వాడే దానికి అధిపతి, రష్యాకి అధిపతి. ఇప్పుడున్న రష్యా అధిపతి ఎవరంటే పుతిన్. మరి వాడి పేరు గోగు అని పిలువబడుతుందా, ఎలాగుంటుందో మనకు తెలీదు. లేదా ఆ దేశానికి ఇంకొక అధ్యక్షుడు వస్తాడా మనకు తెలీదు. మొత్తానికి రష్యా దేశము ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి రాబోతుంది. రష్యా దేశము కమ్యూనిస్ట్ దేశం. అది ఒకప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ని చంపిన దేశం. అది ఒకప్పుడు ఇశ్రాయేలీని హింసించిన దేశం. ఆ దేశంలో ఒకే ఒక మాట వినబడుతుంది, అదేంటంటే దేవుడు లేడు, దేవుడు అనేవాడు లేడు అని చెప్పే దేశము ఈ రష్యా దేశం. దేవుణ్ణి ఎదిరించే దేశం. నేను ఎప్పుడు చెబుతా ఉంటా, ఈ భూమి మీద 197 దేశాలు ఉన్నాయి.
వాటిల్లో కొన్ని దేశాలు హిందూ దేశాలు, కొన్ని దేశాలు ముస్లిం దేశాలు, కొన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలు, కొన్ని దేశాలు ఇస్లాం మతానికి అదే ముస్లిం మతానికి అరబ్కి చెందిన దేశాలు. అయితే కొన్ని దేశాలు ఉన్నాయండి, వాళ్ళు ఏ మతాన్ని ఫాలో అవ్వరు, అసలు దేవుణ్ణి ఒప్పుకోరు, దేవుని భయాన్ని ఉండదు. వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు, నేనే దేవుణ్ణి అంటారు, అంతే. అలాంటి దేశాల్లో రష్యా ఒకటి, హేతువాద దేశం. దేవుడు అంటున్నాడు నేను నీకు విరోధిని అని అంటున్నాడు. అలాంటి దేశానికి సాతాను నాయకుడిగా ఉండటానికి ఇష్టపడతాడు. ఏ దేశం అయితే దేవుణ్ణి ఎదిరించిద్దో ఆ దేశానికి సాతాను ఒక నాయకుడిగా ఉండి నడిపించాలనుకుంటాడు. లాస్ట్ డేస్లో, అంత్య దినాల్లో ఒకడు రాబోతున్నాడు. వాడు యాంటీ క్రైస్ట్ కాదు, వాడు క్రీస్తు విరోధి కాదు, వాడు కాకుండా ఇంకొకడు రాబోతున్నాడు. వాడు గోగు అని బైబిల్ పిలుస్తుంది. దేవుడు అంటున్నాడు వాడిని గోగు అని అంటున్నాడు. అరే గోగు, నువ్వు రష్యాకి, మాస్కోకి, తుబల్స్కీకి నువ్వు అధిపతివి, నేను నిన్ను ప్రేరేపిస్తున్నా, నువ్వు రా యుద్ధానికి. ఎక్కడ, ఏ దేశం మీద యుద్ధానికి? చిన్న దేశమైన ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటానికి రా అని దేవుడు వాడిని పిలుస్తున్నాడు, గోగుని పిలుస్తున్నాడు. అది చాలా పెద్ద దేశం అండి. ఇండియా కంటే పెద్ద దేశం రష్యా. ప్రపంచ యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాల్లో రష్యా చాలా కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు అమెరికా, రష్యా ఈ రెండు చాలా పెద్ద దేశాలుగా పేరు ప్రఖ్యాతలు పొందినాయి. ఇప్పుడంటే రష్యా పవర్లో లేదు, పడిపోయింది. ఇప్పుడు అమెరికా నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు ఈ బైడెన్ అనే అతను అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. కొద్ది రోజుల్లో బైబిల్ ప్రవచనం ప్రకారం అమెరికా కూడా పూర్తిగా కుప్పగొలిపోతుంది. రష్యా అనే దేశం యొక్క పేరుని మనం ఎక్కువ వింటాం. రష్యా బైబిల్ ప్రవచనం ప్రకారం అది యుద్ధాలు చేయటానికి ముందుకు రాబోతుంది. ఈ ప్రవచనం ఉంది. ఇక ఇక్కడి నుంచి మీరు వార్తల్లో అమెరికా పేరు వినరు, ఇక ఇక్కడ నుండి వార్తల్లో రష్యా పేరు వింటారు మీరు. దేవుడు అంటున్నాడు ఆ రష్యాని, నువ్వు రా. ఎక్కడికి వస్తావు? చిన్న దేశం, నా దేశమైన ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి రా. యుద్ధానికి ఎవరెవరిని తీసుకుని వస్తాడు? ఆ తర్వాత మాట చదువుతున్నాను చూడండి, 4వ వచనం. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు, నీ రౌతులనందరినీ కవచములను డాళ్లను ధరించు, ఖడ్గముల చేత పట్టుకొని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. దేవుని బిడ్డ, ఈ వచనం నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు? ఇశ్రాయేలు దేశం మీద. దాని పక్కనే ఉన్న పాలస్తీనా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈ పాలస్తీనా వాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. ఒక పక్కన ఉన్న పాలస్తీనా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా భూభాగం మాకు వస్తే చాలు అనుకుంటున్నారు. అదే పాలస్తీనాకు చెందిన వాళ్ళు హమాసా, వాళ్ళు తీవ్రవాద సంస్థకి చెందిన వాళ్ళు ఇస్లాం మతాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఈ హమాస్ అనే వీళ్ళు ఈ యొక్క పాలస్తీనాకు చెందిన ఈ గ్రూప్ వాళ్ళు 1800 రాకెట్లు ఇశ్రాయేలు దేశం మీద రిలీజ్ చేశారు. ఇశ్రాయేలు దేశాన్ని అసలు భూమి మీద లేకుండా చేయాలి అని. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తున్నారు ప్రపంచ నాయకులు. ఈ తీవ్రవాద సంస్థ హమాస్ అనే ఈ తీవ్రవాద సంస్థ, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒక్క రాకెట్ కొనటానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటిది 1800 రాకెట్లని ఇశ్రాయేలు దేశం మీదకి ఎలా రిలీజ్ చేశారు? ఇశ్రాయేలు దేశం మీద అన్ని ఆయుధాలని, అన్ని బాంబుల్ని అసలు వీళ్ళు కొనటానికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచించారు. ఆలోచిస్తే ఇంతకీ వార్త ఏంటంటే ఇరాన్ దేశము వీళ్ళకి డబ్బులు ఇచ్చిందంట. ఇప్పుడు యుద్ధం చేయమని, ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయమని ఇశ్రాయేలు దేశం మీద 1800 రాకెట్లను పంపించి అసలు ఇశ్రాయేలు దేశం అనేది భూమి మీద లేకుండా చేయమని ఇరాన్ అనే దేశము హమాస్ అనే ఈ పాలస్తీనా జాతికి చెందిన వాళ్ళకి డబ్బులు ఇచ్చింది.
ఈ ప్రవచనంలో ఈ యెహెజ్కేలు 38వ అధ్యాయంలో ఇరాన్ అనే దేశం యొక్క పేరు పారసీకా అని అంటారు. అప్పట్లో 2600 సంవత్సరాల క్రితం ఇరాన్కి పారసీకా అనే పేరు ఉంది. ఇప్పుడు అది ఇరాన్. ఇక్కడ దాని ప్రవచనంలో చూడండి, ఇక్కడ రాయబడింది 5వ వచనం, నీతో కూడిన పారసీకా దేశపు వారిని. పారసీకా దేశము అనంటే ఇరాన్. పారసీకా దేశపు వారిని కూషీయులు అంటే ఈజిప్ట్, ఐగుప్తు, ఈజిప్ట్ వారిని, పూతు అంటే లిబియా వాళ్ళు, డాళ్ళును శిరస్త్రోణములను ధరించు వారిని అందరినీ నేను బయలుదేరదీసేదను అని అంటున్నారు. దేవుని బిడ్డ, ఇప్పటి వరకు చదివిన మాటల్లో మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి ఒకవైపున రష్యా దేశం రాబోతుంది. ఆ రష్యా దేశము ఎవరెవరిని తీసుకొస్తాడంటే ఇరాన్ వాడిని తీసుకొస్తాడు. ఇరాన్తో పాటు ఈజిప్ట్ అంటే ఐగుప్తు దేశం వాడిని తీసుకొస్తాడు, లిబియా వాళ్ళని తీసుకొస్తాడు. మీరు వార్తలు చదివారో లేదో, మీరు న్యూస్ చూస్తున్నారో లేదో, ఈ యుద్ధం జరిగేటప్పుడు ఇంకో కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యంలో ముందుకెళ్తాను. 38వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదువుతున్నాను చూడండి. గోమెరును అతని సైన్యమంతయును, ఉత్తర దిక్కులో నుండి తొగార్మాయును అతని సైన్యమును జనములు అనేకులములోను నీతో కూడా వచ్చును. ఇంకొక దేశం పేరు చెబుతున్నారు, గోమెరు అంటే జర్మనీ. ఆ తర్వాత ఇంకొక పేరు తొగార్మా అంటే టర్కీ. మొన్న ఎవరో ఒక ఆయన చెబుతున్నాడు, టర్కీ దేశాన్ని చూడటానికి వెళ్ళాడంట. ఆయన ఇప్పుడు టర్కీలో ఉన్నాడు. ఆ టర్కీ దేశం చూసి, అంటే అక్కడున్న వాతావరణాన్ని చూసి కొంచెం ఫోటోలు దిగి వీడియోలు దిగి ఎంజాయ్ చేద్దామని భారతదేశానికి సంబంధించిన కుర్రోడు టర్కీ దేశం వెళ్ళాడు. అతను ఏ హోటల్లో అయితే దిగాడో ఆ హోటల్లో వాళ్ళు, అక్కడున్న వాళ్ళందరూ ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు అని ఈ అబ్బాయి వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారు, మన మీద రాకెట్లు పడతాయి అని అంటున్నారంట. ఈ అబ్బాయి అడిగాడు, మన మీద రాకెట్లు ఎందుకు పడతాయి అని అంటే అక్కడున్న స్థానికులు చెబుతున్నారు, ఈ టర్కీ అనే దేశం, మన దేశము ఇరాన్ వాళ్ళతో సహకరిస్తుంది, అలాగే పాకిస్తాన్ కూడా ఇరాన్ వాళ్ళతో సహకరిస్తుంది. టర్కీ అనే దేశము, ఇరాన్ అనే దేశము, ఈజిప్ట్ అనే దేశము, లిబియా అనే దేశము, అలాగే రష్యా అనే దేశము, సిరియా అనే దేశము, ఈ దేశాలన్నీ కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటానికి ఒక సన్నాహం ఏర్పాటు చేశారంట. వీళ్ళందరూ పర్మిషన్స్ ఇచ్చేశారు. ఇరాన్తో అంటున్నారంట, నువ్వు ముందుండు యుద్ధానికి, నీ వెనుక టర్కీ అయిన నేను వస్తా, ఐగుప్తు వస్తుంది, సిరియా వస్తుంది, లిబియా వస్తుంది, జర్మనీ వస్తుంది, రష్యా వస్తుంది, మేమందరం నీకు తోడుగా ఉన్నాము, నువ్వు యుద్ధం ప్రారంభించు అని అంటున్నాయి అంట. అందుకని ఇశ్రాయేలు వాళ్ళని చూసి టర్కీ వాళ్ళు భయపడుతున్నారు. ఏ క్షణంలో అయినా ఇశ్రాయేలు దేశం నుంచి ఒక రాకెట్ వచ్చి టర్కీ మీద పడుతుందేమోనని. ఇప్పటి వరకు ఇప్పుడు చెప్పిన పేర్లు కలిగిన ఏ దేశం కూడా డైరెక్ట్గా ఒక రాకెట్ని ఇశ్రాయేల్ మీదకు పంపల, ఇండైరెక్ట్గా పాలస్తీనా వాళ్ళ చేత పంపిస్తుంది. కానీ ఈ ప్రవచనంలో ఉన్న అన్ని దేశాలు ఇప్పుడు ఈ వార్తల్లో వస్తున్నాయి, ఈ యుద్ధం యొక్క వార్తల్లో వస్తున్నాయి. దేవుడు చెబుతున్నాడు, ఇంకా నేను చదువుతున్నాను చూడండి 7వ వచనం, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి ఉండవలెను,
చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు వారందరి యొద్దకును నీవు వచ్చెదవు అని రాయబడింది. దేవుని బిడ్డ, మనకి సమయం లేదు కానీ నేను త్వరగా ముగించేసేస్తాను. రష్యా దేశము ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటానికి వచ్చింది. రష్యాకి తోడు ఎవరెవరు సహకరిస్తారో క్లియర్గా రాయబడింది. మీరు వార్తలు వింటా ఉండండి. రష్యా అనే దేశము ఇశ్రాయేలు అనే దేశం మీద యుద్ధం చేయబోతుంది. ఆ రష్యాతో పాటు టర్కీ వచ్చింది, ఇరాన్ వచ్చింది, ఈజిప్ట్ వచ్చింది, లిబియా వచ్చింది, సిరియా వచ్చింది, జర్మనీ వచ్చింది. ఈ దేశాలన్నీ కలిసి, అంతేకాకుండా ఇంకా చాలా దేశాలు యాడ్ అయ్యి ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వస్తారండి. అప్పుడు ఇశ్రాయేల్ని కాపాడటానికి ఎవరుండరు. 2020వ సంవత్సరంలో, పోయిన సంవత్సరం ఇశ్రాయేలు దేశము సౌదీ అరేబియాతో శాంతి ఒప్పందం చేసుకుంది. అలాగే టెహ్రాన్తో శాంతి ఒప్పందం చేసుకుంది. అలాగే యుఏఈ, యునైటెడ్ అరబ్ నేషన్స్ తోటి శాంతి ఒప్పందం చేసుకుంది. 3 దేశాలతో శాంతి ఒప్పందం చేసుకుంది ఇశ్రాయేలు దేశం. ఇప్పుడు ఇటు రష్యా వాడు వస్తున్నాడు, ఇటు ఇరాన్ వాడు వస్తున్నాడు, అటు ఇరాక్ వాడు వస్తాడు, ఇటు సిరియా వాడు వస్తాడు, అటు జర్మనీ వాడు వస్తాడు, ఇటు ఈజిప్ట్ వాడు వస్తాడు, కింద లిబియా వాడు వస్తాడు. ఈ దేశాలన్నీ పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకుని, సైన్యాన్ని తీసుకుని, ఇసుకేస్తే రాలనంత మంది జనాన్ని తీసుకుని కేవలము చిన్న దేశమైన ఇశ్రాయేలు దేశాన్ని భూమి మీద లేకుండా తుడిచివేయటానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క సైనికులందరినీ గ్యాదర్ చేసి తీసుకొస్తుంటే, ఇశ్రాయేల్ దేశంతో శాంతి ఒప్పందంలోకి వచ్చిన సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ వీళ్ళు ఏమన్నా అంటారా? ఏం మాట్లాడరంట, సైలెంట్గా ఉంటారు. వాళ్ళ గురించి కూడా బైబిల్లో రాయబడింది. ఏం రాయబడింది అని నేను చదువుతున్నాను చూడండి. 13వ వచనం, 38వ అధ్యాయం 13వ వచనం. షేబా వారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదమ సింహములు వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా? బహుగా దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు అని రాయబడింది. ఇశ్రాయేలీలు అన్ని దేశాలు చుట్టుముట్టి ఉంటే ఒంటరి అయిపోతారు. బైబిల్లో రాయబడింది. షేబా వారు అంటే సౌదీ అరేబియా. మొన్న 2020వ సంవత్సరంలో శాంతి ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియా వాళ్ళని చూసి యుద్ధానికి వెళ్ళరంట. కానీ వాళ్ళతో ఏమంటారంటే, రష్యా వాళ్ళతోటి దోచుకోవటానికి వచ్చారంట్రా, ఇశ్రాయేలు దేశాన్ని దోచుకోవటానికి వచ్చారా అని మౌనంగా ఉంటుంది. అంతేగాని యుద్ధం చేయరు. తర్వాత ఇక్కడ రాయబడింది, తర్షీషు వర్తకులు కొదమ సింహములు వంటి వారైన దానివారు. తర్షీషు అని అంటే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. కొదమ సింహములు వంటి వారైన దానివారు అంటే అమెరికా వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. ఎంత అన్యాయం అంటే, ట్రంప్ గనక మొన్న ఎలక్షన్స్లో గెలిచినట్లుగా అయితే ఈరోజు ఈ పాలస్తీనా వాళ్ళు, ఈ హమాస్ ట్రైబ్కి చెందిన వాళ్ళు, ఈ ఇస్లాం కంట్రీస్ అన్నీ ఇస్రాయేలు మీద యుద్ధం చేయటానికి వాళ్ళకి ధైర్యం ఉండేది కాదు మన ట్రంప్ గెలిచినట్టుగా అయితే. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత బైడెన్ అనే అతను వచ్చాడు. ఇతను ఇస్రాయేలు అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా ఎవరికి అర్థం కావట్లా. ఇతను ఏం మాట్లాడట్లా. ఇస్రాయేలు దేశం ఈరోజు అంత యుద్ధం ఫేస్ చేస్తుంటే ఈ బైడెన్ అనే ఈ అమెరికా అధ్యక్షుడు
ఇతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏది గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. పైగా ఇస్రాయేలు మీద యుద్ధం చేయటానికి కాలు దువ్వుతున్న ఆ ఇరాన్తో, ఆ పారసీక దేశంతో న్యూక్లియర్ డీల్ని సమకూర్చుకుంటున్నాడు, న్యూక్లియర్ డీల్ని చేయాలనుకుంటున్నాడు. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఇప్పుడు వీళ్ళ చేతికి వస్తాయి, పారసీక దేశస్తులకు వస్తాయి. బైబిల్ ప్రవచనం ప్రకారం వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అమెరికా వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి వెళ్ళిపోతుంది. అమెరికాకి ఇప్పటి వరకు ఇస్రాయేల్కి ఇప్పటి వరకు అమెరికా అండుండేది, అమెరికా సపోర్ట్ ఉండేది. కానీ ఇప్పుడు లేదు. బైడెన్ వచ్చిన తర్వాత ఇక అమెరికా కూడా ఏం చేయదు. అటు రష్యా వచ్చింది, ఇటు జర్మనీ వచ్చింది, ఇటు ఇరాన్ దేశం వచ్చింది, ఇటు ఈజిప్ట్ వచ్చింది, ఇది కింద నుంచి లిబియా వచ్చింది, సిరియా వచ్చింది, ఇరాక్ వచ్చింది. అన్ని దేశాలు చిన్న దేశమైన ఈ ఇస్రాయేలు దేశం మీద గురిపెట్టి ఇస్రాయేలు దేశాన్ని భూమి మీద లేకుండా చేయాలని చూస్తూ ఉంటుంటే అమెరికా సహాయం చేయదు, ఇంగ్లాండ్ సహాయం చేయదు, అంటే సౌదీ అరేబియా సహాయం చేయదు, మన ఒప్పందాలు చేసుకున్న ఈ దేశాలు ఏవి సహాయం చేయవు. ఆ టైంలో ఇశ్రాయేలీలు దేవుని మీద ఆధారపడతారంటండి. దేవుని మీద ఆధారపడితే ఆ యుద్ధం ఎలా ఉంటుంది అని అంటే, నేను ముగింపు చదువుతాను, మనకు సమయం లేదు, నేను చదువుతున్నాను చూడండి. ఈ 38వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగు ప్రమాణం చేసి తిని, ఇశ్రాయేలీల దేశంలో మహాకంపము పుట్టును. అన్ని దేశాలు వాళ్ళ సైన్యం తీసుకుని, వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ తీసుకుని, వాళ్ళకున్న ఆయుధాలన్నీ తీసుకుని ఆ చిన్న దేశం మీద యుద్ధం చేయటానికి ఇశ్రాయేలు దేశం మొత్తం చుట్టుముడితే ఆ రోజు దేవుడు భూమిని కంపింపజేస్తాడు. ఒక భూకంపం రాబోతుంది. ఫస్ట్ భూకంపం వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం ఏదైతే ప్రకటించారో ఆ యుద్ధంలో ఇండైరెక్ట్గా ఇప్పుడు రష్యా పాల్గొంటుంది, టర్కీ పాల్గొంటుంది, ఇరాన్ పాల్గొంటుంది, ఈజిప్ట్ పాల్గొంటుంది, సిరియా పాల్గొంటుంది. ఈ ప్రవచనంలో రాయబడిన పేర్లన్నీ ఇండైరెక్ట్గా పాల్గొంటుంది. ఇండైరెక్ట్గా కాదు, ఇప్పుడు డైరెక్ట్గా పాల్గొంటే దేవుడు డైరెక్ట్గా దిగిరాబోతున్నాడు. వాళ్ళందరూ ఇశ్రాయేల్ని చుట్టుముడితే ఆ టైంలో ఇశ్రాయేలు దేశంలో ఒక భూకంపం పుట్టింది. ఫస్ట్ భూకంపం వచ్చింది. ఆ దెబ్బతో ఫస్ట్ వాళ్ళు అక్కడ సగం మంది చనిపోతారు. తర్వాత ఏం జరిగిద్ది? తర్వాత దేవుడు చెబుతున్నాడు చూడండి, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనంలో, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీ, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నీ నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను. ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుల మీద పడును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. లెక్క పెట్టలేనంత మంది సైన్యము రష్యా నుంచి, టర్కీ నుంచి, ఇరాన్ నుంచి, ఈజిప్ట్ నుంచి, లిబియా నుంచి, అటు జర్మనీ నుంచి, ఇవన్నీ ఇశ్రాయేలు దేశం మీదకు వస్తే అటు అమెరికా కానీ, ఇటు ఇంగ్లాండ్ కానీ, ఇటు సౌదీ అరేబియా కానీ, అటు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ సహాయం చేయకపోతే ఇశ్రాయేలీలు అప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుడు అంటున్నాడు, మొదట నేను ఒక భూకంపం కలిగిస్తా. ఆ భూకంపం దెబ్బకి సగం చచ్చిపోతారు, మనుషులు నన్ను చూసి భయపడతారు. రెండవది, ఈ దేశాల్లో ఒక ఖడ్గాన్ని పంపిస్తా, అప్పుడు వాళ్ళే నరుక్కుని చచ్చిపోతారు. అమెరికా ఈ రష్యా వాడిని టర్కీ వాడు చంపుతాడు, టర్కీ వాడు జర్మనీ వాడిని చంపుతాడు, జర్మనీ వాడు ఈజిప్ట్ వాడిని చంపుతాడు, ఈజిప్ట్ వాడు లిబియా వాడిని చంపుతాడు, లిబియా వాడు ఆ యొక్క ఇరాన్ వాడిని చంపుతాడు, ఇరాన్ వాడేమో రష్యా వాడిని చంపుతాడు. వాళ్ళే పిచ్చెక్కి ఒకటికొకడు చంపుకుంటారంట. ఆ యుద్ధం ఇప్పుడు రాబోతుంది. తర్వాత ఏం రాయబడబోతుంది నేను చదువుతున్నాను చూడండి. నా 22వ వచనం, తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదనో, అతని సైన్యపు వారి మీదనో, అతనితో కూడిన జనముల అనేకముల మీదనో ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడేదను. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే తెగులు పుట్టిద్దంట. ఏమో ఆ టైంలో
కరోనా వైరస్ ఒక్క దెబ్బకు పుట్టిద్ది. వాళ్ళ మధ్యలో కరోనా వైరస్ లాంటిది. ఆ వైరస్కి అక్కడున్న ప్రజలందరూ, చాలామంది ఆ సైనికులందరూ చేస్తూ ఉంటారు. దానితో పాటు ఆకాశంలో నుండి పెద్ద పెద్ద బండరాళ్ళు, వడగండ్లు, అగ్ని గంధకం పడుతూ ఉంటుంది. ఇవన్నీ టీవీలో చూపిస్తూ ఉంటారు. అరే ఇదేంట్రా, ఇశ్రాయేలీలు యుద్ధం చేయట్లా, యుద్ధం చేయకుండానే ఒక భూకంపం కలిగింది, ఇంకోటి యుద్ధం చేయకుండానే వాళ్ళే నరుక్కుని చచ్చిపోతున్నారు, యుద్ధం చేయకుండానే ఒక తెగులు పుట్టింది, ఒక వైరస్ పుట్టింది, ఆ వైరస్కి వాళ్ళు చేస్తున్నారు, యుద్ధం చేయకుండానే ఆకాశం నుంచి అగ్ని వస్తుంది, వడగండ్లు పడుతున్నాయి, ఇవన్నీ టీవీలో చూపిస్తారు. ఇశ్రాయేలీల పరిస్థితి ఎట్లా ఉండిద్దో తెలుసా? వాళ్ళందరూ దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? అమెరికా వాడు సహాయం చేయట్లా, ఇంగ్లాండ్ వాడు సహాయం చేయట్లా, సౌదీ అరేబియా వాడు సహాయం చేయట్లా. 2020లోనే వాళ్ళు ఒప్పందాలు, శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. మీకు ఏది వచ్చినా మేమున్నాం అని అన్నారు. ఇప్పుడు యుద్ధం వస్తే ఎవడు ఉండట్లా, ఏ దేశం వాడు ఉండట్లా. ఈవెన్ మన భారతదేశం కూడా ఈ ఇశ్రాయేల్కి సహాయం చేయదండి. మాటలు మాత్రం బాగానే చెబుతాం మనం. ఈ యుద్ధం జరిగేటప్పుడు ఏ దేశం కూడా ఇశ్రాయేల్కి సహాయం చేయదు. వాళ్ళు జస్ట్ 2 చేతులు ఆకాశం వైపు వెళ్ళి ప్రభువా రక్షించు అని అంటే ఆకాశం నుంచి రాళ్ళు పడతాయి, వడగండ్లు పడతాయి, అగ్ని పడుతుంది, భూమి మీద భూకంపం కలిగిద్ది, తెగుళ్ళు వస్తాయి, వైరస్లు పడతాయి, వాళ్ళే ఒకరినొకరు నరుక్కుని చచ్చిపోతారు. ఇదంతా ఎన్ని రోజుల్లో జరిగిద్ది అనుకుంటున్నారు? ఒక్క రోజులోనే, జస్ట్ ఒక్క రోజులోని అద్భుతం. ఇది ప్రపంచం మొత్తం కెమెరాస్ అన్నీ పెట్టుకుని ప్రపంచం మొత్తం చూసినప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని అప్పుడు అర్థమైందండి. ఆయన పంపిన యేసు క్రీస్తు మాత్రమే నిజమైన రక్షకుడు అని అర్థమైంది. దేవుని బిడ్డ, ఇది జరిగినప్పుడు మనకేమర్థమైద్దో తెలుసా? ఇది ప్రపంచం అంతంలో మనం ఉన్నాము అని. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏదైతే ఇప్పుడు ప్రారంభమైందో ఆ యుద్ధంలో ఇండైరెక్ట్గా ఈ ప్రవచనంలో ఉన్న అన్ని దేశాలు పాల్గొంటున్నాయి. కానీ ఈ యుద్ధం ఇంకా అది కాదు. 38వ అధ్యాయంలో రాయబడిన యుద్ధం అది కాదు. కొద్ది రోజుల్లో ఈ యుద్ధం అణిగిపోయిన తర్వాత రష్యా అది స్వచ్ఛందంగా, అది డైరెక్ట్ యుద్ధం, ఆ డైరెక్ట్ యుద్ధంలో పాల్గొంటాం. దేవుని బిడ్డ, మనం ఆఖరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లోకి వచ్చేసాం. మహా అయితే ఇంకొక 10 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటామేమో, కానీ 10 సంవత్సరాల లోపే సంఘం ఎత్తబడింది. మనం ఎత్తబడే దినాల్లో ఉన్నాం. మన కళ్ళ ముందు ఇన్ని ప్రవచనాలు నెరవేరుతూ ఉంటుంటే, మన కళ్ళ ముందు కరోనా వైరస్ వచ్చింది, మన కళ్ళ ముందు యుద్ధాలు జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు బైబిల్ ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు మన కాలంలో నెరవేరుతూ ఉంటుంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. ఏ క్షణంలో అయినా బోరమోగొచ్చు, ఏ క్షణంలో అయినా మనం పరలోకం వెళ్ళిపోవచ్చు. దేవుని బిడ్డ, ఈ సమయంలో మీ జీవితాన్ని సరి చేసుకోండి, యేసయ్యకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు మీకు ఆయుష్ ఇచ్చి ఈ వాక్యం వినిపిస్తున్నారు అని అంటే మనం చివరి దినాల్లో ఉన్న మీ జీవితం సరి చేసుకోవాలి అని, మీరు పరలోకంలోకి రావాలి అని. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డ, మన మధ్య సంస్కార ఆరాధన ఉంది. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తాన్ని మనం తీసుకోబోతున్నాం. మీ దగ్గర ప్రభు యొక్క శరీరం అంటే రొట్టె కనుక మీ దగ్గర ఉంటే దాన్ని చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత అది ప్రభు శరీరంగా మార్చబడింది అని నమ్మి ఆ శరీరాన్ని తీసుకుని తినండి. మీరు రొట్టె తింటలేదు, యేసయ్య శరీరం తింటున్నాము అని నమ్మండి. ప్రభు అయిన యేసయ్య ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం అని ప్రభు చెప్పారు. ఇది ప్రభు శరీరం అని మనం నమ్ముదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ సమయంలో ప్రభువా, ఈ లైవ్ కార్యక్రమంలో తండ్రి ఎంతమంది అయితే తండ్రి రొట్టెను చేత పట్టుకున్నారో ప్రభువా, ఆ రొట్టెను మీ శరీరంగా మార్చండి యేసయ్య. యేసయ్య, దాన్ని మేము చేయనప్పుడు యేసయ్య మాలో మీరుండండి ప్రభువా, మీలో మేము ఉండటానికి మా కృప చూపించండి తండ్రి. ఈరోజు ప్రభువా, ఆ రొట్టెని నాయన ఎంతమంది చేత పట్టుకున్నారో అది మీ శరీరంగా మార్చారని నమ్ముతున్నాం తండ్రి. నాయన ఈ రొట్టెని మీ శరీరంగా మార్చినందుకు మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుని బిడ్డ, అది ప్రభు శరీరం అని నమ్మి విశ్వాసం ఉంచి దాన్ని తీసుకుని తినండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తం అని ప్రభు చెప్పారు. ఇది ప్రభు రక్తంగా మార్చబడేలాగా ప్రార్థించుకుందాం. దయచేసి మీ దగ్గర ఉన్న పాత్రలోనే దయచేసి ఎత్తి పట్టుకోండి. ప్రార్థన చేస్తాను. అది ప్రభు రక్తంగా మార్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తుతి నాయనా. ఈ సమయంలో ప్రభువా, మా పాప క్షమాపణ నిమిత్తం నాయనా మాకు విమోచన క్రయధనంగా మీ రక్తాన్ని ఆ శిలువలో చిందించారు. యేసయ్యా, ఈ సమయంలో ప్రభా ఈ పాత్రలోనిది మీ రక్తంగా మార్చండి ప్రభా. యేసయ్యా, దీనిని మేము చేయనప్పుడు యేసయ్యా మీరు మాలో, మేము మీలో ఉండటానికి కృప చూపించండి నాయనా. ఈ పాత్రను పట్టుకున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారి చేతిలో ఉన్న పాత్రలోనిది యేసయ్యా మీ రక్తంగా మార్చండి ప్రభా. యేసయ్యా, దాన్ని మేము చేయనప్పుడు యేసయ్యా మీరు మాలోకి రండి, మేము మీలో ఉండటానికి కృప చూపించండి నాయనా. మీతో ఒక నూతన నిబంధనలో స్థిరపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, అది క్రీస్తు ప్రభు వారి రక్తం అని నమ్మి విశ్వాసం ఉంచి దీన్ని తీసుకొని తాగండి. థ్యాంక్ యూ జీసస్. దేవుని బిడ్డ, మనము ముగింపులోకి వచ్చేసాం. ఈ లైవ్ కార్యక్రమం అనేక మందికి దీవెనకరంగా ఉంది అని మేము నమ్ముతున్నాము. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రసారం అయ్యే ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చూడండి. ఈ వాక్యము ఇతరులకు కూడా మీరు ప్రకటించండి. ఆ దినము సమీపంగా ఉంది, ఆ దినము చాలా దగ్గరలో ఉంది. కాబట్టి మనల్ని మనం దేవునికి అతి సమీపస్తులంగా మనల్ని మార్చుకోవాలి. మీలో ఎవరికైనా వైరస్ కనుకుంటే, ఈ కరోనా వైరస్ చేత, ఈ బలహీనత చేత మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే దయచేసి ఇప్పుడు ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. అలాగే వారు కనుక హాస్పిటల్స్లో ఉంటే మీరు ఆయిల్ బాటిల్ పట్టుకోండి, దానికోసం ప్రార్థన చేస్తాను. అది తీసుకెళ్ళి వాళ్ళకి అప్లై చేయండి. ప్రభు వారిని స్వస్థపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరుస్తారు. మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలో మీకు స్వస్థత వచ్చింది. చాలామందిని దేవుడు తాకబోతున్నారు. ఈ ప్రేయర్స్ ద్వారా ఎవరైతే స్వస్థత పొందారో ఈ లైవ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్స్కి, ఈ కిందున్న ఈ నంబర్స్కి మీరు గనక మాకు ఫోన్ చేసి లేదా మీ సాక్ష్యాన్ని మాకు పంపిస్తే మీతో పాటు మేము కూడా దేవునికి స్తుతి చెల్లించుకుంటాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు ప్రభా. పరలోకపు తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రాలు నాయనా. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతి, యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతి నాయనా. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతి. ఆత్మదేవా మీకు స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయనా, ఈ సమయంలో ప్రభా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూసిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, వారి మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. మీ రక్తం వారి మీదకి దిగొచ్చునుగాక యేసు నామములో, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నాయన, ఎవరైతే వైరస్ చేత బాధపడుతున్నారో, ఎవరైతే బలహీనత, వ్యాధి, రోగంతో బాధపడుతున్నారో, యేసయ్యా వారిని ఒక్కసారి ముట్టండి ప్రభువా. వారిని ఒక్కసారి ముట్టండి యేసయ్యా. వారిని తాకండి నాయన. నాయన, ఆయిల్ బాటిల్ ఎవరైతే చేత పట్టుకున్నారో ప్రభువా, ఆ ఆయిల్లో మీ రక్తాన్ని పంపించండి యేసయ్యా. ఆ ఆయిల్లోకి మీ గాయాల్లో ఉన్న స్వస్థతా శక్తిని పంపించండి యేసయ్యా. యేసయ్యా, ఆ ఆయిల్ అప్లై చేసిన వెంటనే స్వస్థత కలుగునుగాక. ఆ ఆయిల్ని దీవించండి. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతి నాయన. ఈ వైరస్ చేత బాధపడుతున్న వారు, ఈ కోవిడ్-19 చేత, డిసీజ్ చేత బాధపడుతున్న వారిని ఒక్కసారి కనికరించండి ప్రభువా. ఆ వైరస్ని గద్దించండి. ఆ వ్యాధి, ఆ రోగం, ఆ బలహీనతను మీరు గద్దించండి ప్రభువా. వారిలో ఉన్న బలహీనతని మీరు గద్దించండి తండ్రి. యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో ఆ బిడ్డల్లో ఉన్న ప్రతి వ్యాధి, రోగం, బలహీనత ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆ బిడ్డల నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పూన ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామంలో ఆ బిడ్డల నుంచి బయటకు వెళ్ళి పూన ఆజ్ఞాపిస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాయనా, వారిలో ఉన్న చీకటి అంతటిని కాల్చివేయండి నాయన.
వారిలో ఉన్న బలహీనతను అంతటిని కాల్చివేయండి ప్రభా. వారిలో ఉన్న రోగం అంతటిని కాల్చివేయండి ప్రభా. ఆ వైరస్ని కాల్చివేయండి ప్రభా. ఈ బిడ్డలను తాకండి తండ్రి. ప్రతి ఇంట్లో మీద మీ రక్తాన్ని ఉంచండి. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మీద మీ రక్తాన్ని రిలీజ్ చేయండి ప్రభా. నాయన ఎవరైతే ఈ వైరస్ చేత బాధింపబడుతూ పీడింపబడుతూ ఈ బలహీనతతో ఉండి ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారో వారిని ఇప్పుడే తాకండి యేసయ్య. వారిని ఇప్పుడే తాకండి యేసయ్య. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆ బలహీనతలన్నీ యేసు నామంలో యేసు రక్తం ద్వారా ఆ బిడ్డల నుంచి వెళ్ళి పోనా జ్ఞాపిస్తున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య, మీరు ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు ప్రభా. మీరు ఇప్పుడు అద్భుతమైన స్వస్థతలు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నాయనా, ఎవరైతే ప్రభా ఈ లైవ్ కార్యక్రమాన్ని ఇప్పుడు వాచ్ చేస్తున్నారో చూస్తున్నారో ప్రభా, వారి శరీరాలు ప్రాణాలు ఆత్మలు మీ రక్తంతో కడిగి కప్పండి తండ్రి. నాయనా, ఎన్నడూ ఆ వ్యాధి ఆ బిడ్డల మీద ఉండకూడదు ప్రభా. ఎన్నడూ ఆ వ్యాధి ఆ బలహీనత వారి మీద ఉండకూడదు తండ్రి. మీ హస్తంతో ముట్టి తాకి స్వస్థపరిచి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని బిడ్డ అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీ అందరిని పరిశుద్ధాత్మ దేవుడు తాకారు, స్వస్థపరిచారు. ఎవరైతే స్వస్థత పొందారో దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు మీ సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి ఈ నంబర్కి మీరు కనుక ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. తిరిగి వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.